పూర్వం దేవేంద్రుడు అనే మహారాజు తన రాజ్యానికి అత్యంత నమ్మకస్తుడైన మంత్రిని నియమించుకోవాలనుకున్నాడు. కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు, నిజాయితీ కూడా ఉండాలని రాజు భావించాడు. అందుకోసం రాజ్యంలో ఉన్న యువకులందరినీ పిలిపించాడు. రాజు దేవేంద్రుడు ప్రతి యువకుడికి కొన్ని విత్తనాలు ఇచ్చి, ఈ విత్తనాలను మీ ఇంటికి తీసుకువెళ్ళి నాటి శ్రద్ధగా పెంచండి. 3 నెలల తర్వాత ఎవరి మొక్క అయితే ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుందో వారే నా తదుపరి మంత్రి అని ప్రకటించాడు. అందరూ ఉత్సాహంగా విత్తనాలు తీసుకువెళ్లారు. వారిలో రాము అనే యువకుడు కూడా ఉన్నాడు. రాము ఇంటికి వెళ్లి కుండీలో విత్తనాలు నాటాడు. రోజూ నీళ్లు పోసేవాడు, ఎండ తగలేలా చూసేవాడు. కాని రోజులు గడుస్తున్నా ఆ విత్తనాల నుండి చిన్న మొలక కూడా రాలేదు. రాము చాలా బాధపడ్డాడు. 3 నెలలు పూర్తయ్యాయి. రాజసభకు యువకులందరూ వచ్చారు. అందరి చేతుల్లో కుండీలు ఉన్నాయి. వాటిలో రంగురంగుల పూల మొక్కలు, పచ్చని ఆకులు ఉన్నాయి. కాని రాము చేతిలో మాత్రం ఖాళీ కుండీ ఉంది. అది చూసి మిగిలినవారు ఎగతాళిగా నవ్వారు. రాజు దేవేంద్రుడు అందరి మొక్కలను పరిశీలించి చివరికి రాము దగ్గరికి వచ్చాడు. నీ మొక్క ఏది? అని అడిగాడు. రాము భయపడుతూనే నిజం చెప్పాడు. మహారాజా, మీరు ఇచ్చిన విత్తనాలను నేను ఎంతో శ్రద్ధగా పెంచాను. కాని అవి మొలకెత్తలేదు. నేను వేరే విత్తనాలు మార్చదలుచుకోలేదు. అందుకే ఖాళీ కుండీతో వచ్చాను అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో సింహాసనం పైకి వెళ్లి ఇలా ప్రకటించాడు. ఈ రోజు విజేత రాము మాత్రమే. ఎందుకంటే నేను మీ అందరికీ ఇచ్చింది ఉడికించిన విత్తనాలు. అవి ఎప్పటికీ మొలకెత్తవు. మీరందరూ పదవి కోసం ఆశపడి వేరే విత్తనాలు నాటారు. కాని రాము మాత్రం తన నిజాయితీని వదులుకోలేదు. ఇటువంటి నిజాయితీపరుడే నా రాజ్యానికి మంత్రిగా ఉండాలి. ఆ రోజు రాము నిజాయితీ అతనికి మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. నిజాయితీ అనేది చాలా ఖరీదైన ఆస్తి. తాత్కాలిక లాభం కోసం అబద్ధం చెప్పడం కన్నా కష్టమైన నిజం చెప్పడమే నిజమైన విజయాన్ని ఇస్తుంది.